వరల్డ్ క్రికెట్లో మరో మెగా టోర్నీకి కౌంట్ డౌన్ మొదలైంది. మహిళల టీ20 ప్రపంచ కప్ మరో వారం రోజుల్లో షురూ కాబోతుంది. అక్టోబర్ 3 నుంచి యూఏఈ వేదికగా జరగనున్న ఈ మెగా టోర్నీ కోసం భారత్ మహిళల జట్టు బయలుదేరింది. గత ప్రపంచ కప్లో భారత్ సెమీస్కే పరిమితమైంది. కాగా ఈ టోర్నీలో భారత్ అవకాశాలపై కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ కీలక వ్యాఖ్యలు చేసింది. మహిళల టీ20 ప్రపంచ కప్లో ఏ జట్టునైనా ఓడించే సత్తా భారత్కు ఉందని హర్మన్ప్రీత్ చెప్పుకొచ్చింది. ప్రపంచ కప్కు అత్యుత్తమ జట్టుతో వెళ్తున్నామని చెప్పింది. గత ఎడిషన్లో టైటిల్కు 2 అడుగుల దూరంలో నిలిచిపోయామని, ఈసారి తప్పిదాలు రిపీట్ కాకుండా చూసుకుంటామని హర్మన్ చెప్పుకొచ్చింది. ప్రిపరేషన్కు సంబంధించి అన్ని విభాగాల్లో పూర్తిగా సిద్ధమైనట్టు ఆమె వెల్లడించింది. ఇక ఆసియా కప్ ఫైనల్లో శ్రీలంకపై ఓడిపోవడానికి కారణాలను విశ్లేషించుకున్నట్టు కోచ్ అమూల్ మజుందార్ చెప్పుకొచ్చాడు. 10 రోజుల పాటు ప్లేయర్స్ అందరికీ ఫిట్నెస్, ఫీల్డింగ్ విషయాల్లో ప్రత్యేక క్యాంప్ నిర్వహించామన్నాడు. ఏ జట్టును తేలిగ్గా తీసుకోమని, అయితే ఎలాంటి జట్టునైనా ఓడించే సత్తా భారత్కు ఉందని కాన్ఫిడెంట్గా చెప్పాడు. ఇది ఇలా ఉంటే ఈ మెగా టోర్నీలో భారత్ తమ తొలి మ్యాచ్ను న్యూజిలాండ్తో అక్టోబర్ 4న ఆడుంది. ఆ తర్వాత వరుసగా పాకిస్తాన్, శ్రీలంక, ఆస్ట్రేలియాలతో తలపడుతుంది.